ఫ్రెండ్స్, జయమాన్కి రోజు స్పెషల్ డిష్ చేయబోతున్నాను. ఎందుకంటే వాడు కొన్ని రకాలు తిన్ను మారం చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని చెప్పి వాడికి తెలియకుండా మొత్తం అన్నీ మిక్స్ చేసేసి వెరైటీ డిష్ తయారు చేస్తున్నాను. ఓకే, ఇది మునగాకు పొడి, ఇది ధనియాల పొడి, ఇది నువ్వుపప్పు, సంగి. పిల్లలు మునగాకు పొడి తింటే చాలా మంచిదని చెప్తున్నారు కదా, అందుకని ఇది ధనియాల పొడి. దిస్ ఈజ్ ద డైజెషన్. This is good for the digestion. This is good for the eye contact and everything, eye protection. This for the calcium, for the bones protection and all. No body this one. Okay, I am adding some ghee for this idlis. First I fried little bit of that, otherwise they will get more fat, no, for this only. Okay, little bit. Then I added some this nupodi. This is calcium. This is comes good for the calcium. Okay, and munaga podi is good for eye protection. చేదొస్తుందని చెప్పి మా వాడు తినట్లేదు. సో ఆయన ఇంతకుముందు థింక్ చేశాను అన్నమాట, వీటికి ఎలా చెయ్యాలి తెలియకుండా అని చెప్పి. ఇది చూస్తే తెలిసిపోతుంది అనుకోండి, కానీ మీ అందరికి కూడా చెప్పాలని చెప్పి సమ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా. ఇలా మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చక్కగా చేసి పెట్టామనుకోండి, మన పేరెంట్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదన్నమాట. అన్ని రకాలు వాళ్ళకి ప్రోటీన్స్, విటమిన్స్ కూడా బాగా అందుతాయన్నమాట. ధనియాల పొడి మీద ఇది మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము. మునగాకు పొడి ఎలా చేస్తాం చెప్పమంటారా? మునగాకు పొడి, మునగాకులు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అవి ఎండలో పెట్టేసి డ్రై అయిపోయాక కొంచెం ఆయిల్ వేసి మునగాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు అండ్ కొంచెం నువ్వుపప్పు కూడా వేసి మిక్సీ చేసేసాము. సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఇది చేసుకోవడం వల్ల మనం భోజనంలో వైట్ రైస్లో కూడా తినచ్చు. అండ్ మనకి ఇలా కావలసిన పొడి దోశ రెడీ అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. లిటిల్ బిట్ ఓన్లీ యాడెడ్ ఘీ. ఇఫ్ యూ వాంట్ యూ విల్ యాడ్ మోర్ ఘీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.